కార్మిక దినోత్సవం మేడేను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ శాఖ కార్మిక సంఘాలైన 327, 1104 సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న కార్మిక సంఘం నాయకులతో మా ప్రతినిధి గోపికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే సందర్భంగా కూడా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయంలో వివిధ సంఘాలకు సంబంధించి మేడే వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో ఐఎన్టీయూస్ 327 సంబంధించిన యూనియన్ తో పాటు ఇటు 1104 సిఐటియు ఆధ్వర్యంలో కూడా కార్మిక సంఘ నేతలు అయితే మేడే వేడుకలు అయితే ఘనంగా నిర్వహించుకున్న నేపథ్యంలో ఇటు 327 యూనియన్ సభ్యులు అయితే మనతో కొంతమంది ఉన్నారు. వారికి కార్మిక సంఘం సంబంధించి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి, ఇటు ఇప్పటికి కూడా కార్మికులు అయితే కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. అయితే అవి ఏ విధంగా ఉన్నాయి, ఆ ఏ సమస్యలు? మాకైతే 2019 నుంచి జేఎల్ఎం రిక్రూట్మెంట్ లేదు. మా తోటి కార్మికులందరికీ బయట సబ్స్టేషన్ ఆపరేటర్ గా చేయడానికి బాగా ఇబ్బందికి గురవుతున్నారు. అంతేకాకుండా ఫీల్డ్ మీద లైన్ మెన్లే ఒక 4-5 ఊర్లతో నడుపుతున్నారు. ఫీజులు పోయినా కానీ ఇక్కడ ఆ ఊర్లో ఫీజు ఇస్తుంటే ఇంకా వాళ్ళు మాకు ఫీజు వేయాలి, మాకు కరెంట్ కావాలంటే మాకు క్షేత్ర స్థాయిలో సిబ్బంది లేక చాలా ఇబ్బంది అవుతున్నాయి కార్మికులకు. దయచేసి సిఎండి గారు దీన్ని ఆలోచించి జేఎల్ఎం రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము. చెప్పండి, విద్యుత్ శాఖలో చాలా మంది కూడా కార్మికులు అయితే ఉన్న పరిస్థితుల్లో వారికి ఏ విధమైన సహాయ సహకారాలు విద్యుత్ శాఖ అందిస్తుంది? మరి ఇంకేమైనా సమస్యలు మీరు కార్మికుల తరఫున ఏమేమి కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? అదే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అనేది క్షేత్ర స్థాయిలో చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షకాలము, తర్వాత ఈ వర్షకాలము స్టార్టింగ్ లో బాగా ఇబ్బంది ఉంటది. ఎందుకంటే ఇప్పటి వరకు మేమైతే చాలా కష్టపడి 24 గంటల కరెంట్ ను ఎవరికి ఇబ్బంది లేకుండా రైతులకు గాని అటు వివిధ రకాల కన్జ్యూమర్లకు అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికైతే ఒక్క నిమిషం పాటు కూడా ఇంటరప్షన్ లేకుండా మేము సప్లై ఇవ్వగలుగుతున్నాం. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇబ్బంది చాలా ఉంది. ఎందుకంటే సబ్ స్టేషన్లు అయితే ఉన్నాయి కొత్తగా, కానీ ఆ సబ్ స్టేషన్ లో పని చేయడం కొరకు కార్మికులు లేరు. మరి ఈ ఆర్టిజన్ సమస్య అనేది విపరీతంగా ఉంది. ఈ ఆర్టిజన్స్ ను తర్వాత జేఎల్ఎం లో రిక్రూట్మెంట్ మాత్రం తొందరగా కనుక చేయగలిగితే మనము ఇంకింత మెరుగుగా పబ్లిక్ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి దీంతో పాటు ఈ గవర్నమెంట్ కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్మికులు ఎవరైతే జేఎల్ఎం ఉన్నారో వారిని తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చెప్పండి, అయితే గృహజ్యోతి స్కీమ్ సందర్భంగా కూడా ప్రైవేట్ కలెక్షన్స్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీలా పడిపోయి వారికి రోజు గడవడం కూడా కష్టంగా ఉన్న నేపథ్యంలో మీ యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని ఏ విధంగా కోరుతున్నారు? దాదాపు సుమారు రాష్ట్ర ఎన్పిటిసిఎల్ పరిధిలో కావచ్చు ఇటు 600 మంది కార్మికులు ఉన్నట్టు కూడా తెలిసింది. వారికి ఏ విధంగా కోరబోతున్నారు? అవును, నిజంగా ఇవాళ ఎలక్ట్రిసిటీ సెక్టార్ లో శ్రమ దోపిడీకి గురవుతున్నారు కార్మికులు. అంటే కేవలం ఎవరైతే బిల్ కలెక్షన్ ఉన్నారో ఆ బిల్ కలెక్షన్ చేసే వాళ్ళు నిజంగా చాలా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఎందుకంటే ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఒకటి వస్తున్నాయి. అదే విధంగా గృహజ్యోతి అనేది ఒక స్కీమ్ ఉన్నది. ఈ 2 స్కీముల వల్ల ఎవరైతే బిల్ కలెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారో వారికి కనీసం నెలకు ఒక 3,000 రూపాయలు కూడా మనకు పడడం లేదు. ఏదేమైనప్పుడు కూడా మేడే సందర్భంగా కూడా కార్మికుల హక్కుల కొరకు పోరాడతామని చెప్తున్న పరిస్థితిలో పాటు ఇటు ఏదైతే వివిధ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా ఇటు అత్యంత కీలకంగా రెవెన్యూలో పనిచేస్తున్న కలెక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా దాదాపు మినిమం వేజెస్ కావచ్చు, ఇతర ఏదైనా సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించాలి, ఇటు విద్యుత్ శాఖ కూడా అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గోపికృష్ణారావు, జీ న్యూస్, జగిత్యాల జిల్లా.